షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఎలా ఉన్నారని అందరూ బాగున్నారు కదా. దేవాతి దేవుడు తన కృపను, సంతోషమును, సమాధానమును మనందరికీ తోడుగా ఉంచి ఈ రోజంతా నడిపించును గాక. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 9వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల చేయను. నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల చేయను. ఇక్కడ చూస్తే కనుక గొప్ప ఆశీర్వాదములన్నీ, అంటే భూమి మీద బతుకుతున్న ప్రతి మనిషికి కూడా కావలసిన ఆ యొక్క ఆశీర్వాద వచనాలు ఈ యొక్క మాటలో కనిపిస్తున్నాయి. మన చేతి పనులటి విషయంలోనూ, మనకు ఉద్యోగాలు, గర్భఫలము, మరి చక్కగా ఉద్యోగాలు చేసుకుని చదువుకుని తర్వాత మళ్ళీ వివాహ జీవితంలో అడుగుపెట్టిన వారికి గర్భఫలం కావాలి. తర్వాత మనకున్న సంపద, మనకున్న భూమి పంట, ఇవన్నీ విషయంలో కూడా అంటండి మనకు మేలు కలిగినట్లు మనల్ని వర్ధిల్ల చేస్తాడంట. అయితే మరి ఈ దీవెనలన్నీ కావాలంటే మనం చేయవలసిన పని కూడా ఒకటి ఉంది. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన మనకు నిండారుగా కలగాలంటే, మనం పొందుకోవాలంటే దానికి సంబంధించిన ఒక కండిషన్ కూడా ఉంది. అదేంటో చూద్దాం. చూడండి, జెఫన్యా గ్రంథము కాదండి, ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 8వ వచనం చూస్తే గనక, ఎవరైతే ఆయన ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు విలువనిచ్చి ఆయన మాటకు విధేయత చూపుతూ ఆజ్ఞల క్రమం అనుసరించి పాపం చేయకుండా నీతిగా ఉంటారో అటువంటి వారి ఈ దీవెనలన్నీ, అటువంటి వారి ఈ యొక్క మేలులన్నీ కూడా, అంటే దేవుని మాటకు లోబడిన వ్యక్తి జీవితంలో సంతోషం ఉంటుంది. దేవుని మాటకు విలువనిచ్చే వ్యక్తి జీవితంలో సంతోషము, సమాధానము, నెమ్మది, సమృద్ధి అన్నీ ఉంటాయి. అంటే శోధన లేవని కాదు, కష్టాలు రావని కాదు, వచ్చినా సరే ఆయనకున్న విశ్వాసం ఏంటి తెలుసండి, నేను కలిగిన దేవుడు జీవము గలవాడు. ఇటువంటి పరిస్థితులు ఇంతకుముందు ఎన్నో చూశాను. వాటిని అన్నిటి నుండి తప్పించి నాకు సంతోషం ఇచ్చాడు, నాకు సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు కూడా అంతే. ఇది ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, లేదా ఎల్లు ఉండొచ్చు, ఒక 2 రోజులు 3 రోజులు అంతే. దీని తర్వాత రెట్టించిన ఉత్సాహము, సంతోషము, ఆనందము, ఇవన్నీ కూడా నా తండ్రి నాకు దయచేస్తాడు. కొంచెం ఓర్చుకోవాలని చెప్పి చక్కగా ప్రార్థన చేసుకుంటూ అదే నెమ్మది, అదే సంతోషము, అదే సమాధానం. ఇది ఎవరికంటే దేవుని సన్నిధిని అనుభవిస్తున్న వారికి, ఎవరైతే దేవుని ప్రేమను నిజంగా రుచి చూసి తెలుసుకున్నారో వారికే ఈ సమాధానం, ఈ సంతోషం కూడా. ఇంకొక మాట చూద్దాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం చూస్తే గనక, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషము చేత ఆయన హర్షించను. చూడండి, మనము సంతోషంతో సమాధానం ఉంటే కనుక ఆయన మనం చూసి హర్షిస్తాడంట. మరి ఆ సంతోషము, సమాధానం ఎలా వస్తాయి? మనం చెప్పుకున్నాం కదా. ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపుతారో, ఆయన ఆజ్ఞల క్రమంలో నడుస్తారో వారికి సంతోషము, సమాధానం. అనగా ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మాట వింటే, ఆయన మాటకు లోపడితే, ఇప్పుడు కూడా ఆయన వైపు చూస్తే, ఆయన్ని అడిగితే కనుక, ప్రతి విషయంలో ఆయన అడిగి ఆయన ముందు పెట్టి మనం ప్రయాణం చేస్తూ ఉంటే కనుక, పరలోకమందున మన తండ్రి మరి సంతోషంతో, ఆనందంతో ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె, నా పిల్లలు నా వారసులు అని చెప్పి ఉప్పొంగిపోతాడంట. మరి అటువంటి అవకాశాన్ని తండ్రికి మనం ఇస్తున్నామా? ఆయన మాట వింటున్నామా? ఆయన మాటకు లోబడుతున్నామా? ఒకవేళ ఇప్పటికి కూడా ఆయన మాటకు లోబడకుండా, ఆయన మాటకు విలువ ఇవ్వకుండా, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించకుండా ఇంకా చీకటిలోనే ఉంటే కనుక ఇప్పుడే ఆయన మాటకు లోబడదాం, ఆయన మాటకు విలువనిద్దాం. ఆ యొక్క జీవపు వెలుగును మన జీవితాలకు ఆహ్వానించి సంతోషముతో, ఆనందంతో ఉండి పరలోకపు తండ్రిని కూడా సంతోషపెడదాం. అట్టి కృప దేవత దేవుడు మనందరికీ దయచేయని గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా మా యొక్క స్థితిని బట్టి, మాలో ఉన్న సంతోషం బట్టి, ఆనందం బట్టి, సమాధానం బట్టి మీరు హర్షిస్తారని నాయన ఈరోజు మాట్లాడుతున్నారు ప్రభువా. మాకు మేలు కలిగినట్లుగా మీరు వర్ధిల్లింపజేస్తారని మాతో మాట్లాడుతున్నారు.
నాయన మేమందరం కూడా నీ మాట విని నీ మాట విలువనిస్తూ నీ మాటకు లోబడుచు నన్ను పాపం చేయకుండా నీతి కలిగి ధర్మము కలిగి న్యాయము కలిగి నైనా నీ బిడ్డలుగా నీ వారసులుగా తండ్రి మేము అర్హులయ్యే కృపణ దయచేయమని విన్న వాక్యమును మా జీవితాల్లో నాటింపచేసి ఫలింపచేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.